ఒకళ్ళు చేసినా కూడా అంటే కుదరని పరిస్థితుల్లో ఒకళ్ళు చేసినా కూడా పర్వాలేదు. అలాగే కొంతమందికి గర్భం వచ్చినట్టే వచ్చి అబార్షన్ అయిపోతూ ఉంటుందమ్మా. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అబార్షన్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే అనేక కారణాల వల్ల అబార్షన్స్ అవుతుంటాయి. హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, ట్యూబుల్ ప్రెగ్నెన్సీ వలన వస్తూ ఉంటాయి, మెంటల్గా బాగా డిప్రెషన్ ఉండటం కానీ ఏదైనా స్ట్రెస్ ఉండడం వల్ల కానీ రావచ్చు, లేదా వాళ్ళకి జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉండటం వలన కూడా అబార్షన్స్ కావచ్చు. సైంటిఫిక్గా ఆరోగ్యరీత్యా కూడా చాలా చాలా కారణాలు ఉంటాయి మనం చెప్పుకోవడానికి. అయితే ఏది కారణం ఏదైనా ఏది అబార్షనే కదా, సంతానం దక్కకపోవడమే కదా. అందుకని మనం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకునేది వైద్యపరంగా వాళ్ళు తీసుకుంటారు. కానీ పరిహారం ఏం చేసుకోవాలి అన్నప్పుడు నేను కొన్ని మంత్రాలు చెప్తాను, అవి తప్పనిసరిగా చేయండి. గర్భరక్షణ జరిగే అవకాశం నమ్మకంతో చేస్తే 100 పాళ్ళు ఉంటుంది. గర్భం వచ్చిందని తెలిసిన రోజు నుండి రోజు నిత్య పారాయణలే కాకుండా పొట్ట మీద చేయి వేసుకుని క్రీం అచ్యుత అనంత గోవింద నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః. ఆ తర్వాత మరొకటి షష్ఠీ స్తోత్రం చదవాలి. అంటే ఇప్పుడు గర్భస్రావం అవుతుంది అని అన్నారు కదా కొంతమందికి. గర్భం దాల్చినట్టు డాక్టర్లు కన్ఫర్మ్ చేసినప్పటి నుంచి పూజ చేసే సమయంలో ప్రాతకాలంలో చేయటమే కాకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూడా పొట్ట మీద చేయి వేసుకుని ఈ మంత్రాలు చేయాలి. అలా చేస్తూనే ఉన్నప్పుడు గర్భస్రావం అయ్యేటువంటి అవకాశం ఉండదు. అలాగే గర్భంతో ఉన్నప్పుడు ఉపవాసం లాంటివి చేయొచ్చు అంటారా? ఈ ప్రశ్న చాలామంది ఇదివరకు అడిగారు. ఎందుకంటే ఏకాదశి వ్రతం, పుత్రత ఏకాదశి వ్రతం ప్రారంభించిన తర్వాత చాలామంది కన్సీవ్ అయ్యారు. అయిన తర్వాత మరి ఉపవసించకపోతే వ్రతభంగం, ఉపవసిస్తే బిడ్డకి ఇబ్బంది, ఏం చెయ్యాలి అని చెప్పేసి చాలామందికి ధర్మ సందేహాలు కలిగాయి. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. ఇలాంటప్పుడు ఎవరికైనా పుత్రద ఏకాదశి వ్రతం అంటే ఈవేళ మనకి పుత్రద ఏకాదశి కాబట్టి ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ పుత్రద ఏకాదశి మొదలు పెట్టగానే కొంతమందికి నెలలకి 2 నెలలకి 3 నెలలకి కూడా కన్సీవ్ అయ్యేవాళ్ళు, గర్భం దాల్చిన వాళ్ళు కనపడుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం చెయ్యాలి? ప్రతి ఏకాదశికి ఉపవసించాలా? మరి బిడ్డకి ఇబ్బంది కదా, డాక్టర్లు ఊరుకోరు కదా. నిజమే, కానీ శాస్త్రం కూడా ఏం చెప్తోంది? మీకు నారాయణమూర్తి ప్రసాదం మీ కడుపులో పెరుగుతోంది, నారాయణమూర్తి ప్రసాదించినటువంటి బిడ్డ మీ కడుపులో పెరుగుతోంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? సాత్వికమైనటువంటిది అంటే నాన్ వెజ్ కానీ ఉల్లి వెల్లి లాంటివి కాకుండా నిత్యం మీరు చేసుకునేటువంటి పూజ పారాయణం చేసుకున్న తర్వాత పరిశుభ్రమైన బట్టలతో స్నానం చేసి వంట చేసి దాన్ని దేవుడికి నివేదన చేయండి. నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని లేదా సంతాన గోపాలస్వామి మంత్రాన్ని